ध्यायं स्तुवन्दस्याय शत्रुसंज्ञा वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गाणि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धामनमामितम् स्वामीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे रामश्रेष्ठं मनुमपि शचीपुत्रवक्त्रस्वरूपं रूपं तस्याग्रजं मरुपुरीं गोस्वाति राजाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रतितकृपया श्रीगुरुं तं नतोऽस्मि ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं धृत्यार्तिहं प्रणतपालभवाब्धिपूतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 आया परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां श्री जगन्नाथाय ते नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्। गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी
नर्मदा सिन्धु कावेरी जले अस्मिन् सन्निधं कुरु जले अस्मिन् सन्निधिं कुरु गंगे च यमुने चैव गंगे च यमुने चैव गोदावरी सरस्वती गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी नर्मदा सिन्धु कावेरी जले अस्मिन् सन्निधं कुरु जले अस्मिन् सन्निधिं कुरु गंगे च यमुने चैव गंगे च यमुने चैव गोदावरी सरस्वती गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी नर्मदा सिन्धु कावेरी जले अस्मिन् सन्निधं कुरु जले अस्मिन् सन्निधिं कुरु बृंदा वृन्दा बृंदा वृन्दा बृंदा वृन्दा बृंदावनी वृन्दावनी बृंदावनी वृन्दावनी बृंदावनी वृन्दावनी विश्वपूजिता 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 विश्वपावनी 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 पुष्पसारा 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 नंदिनी 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 तुलसी 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 कृष्ण जीवनी कृष्ण जीवनी कृष्ण जीवनी कृष्ण जीवनी कृष्ण जीवनी कृष्ण जीवनी ओम नमो भगवते वासुदेवाय 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 हरे कृष्ण श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमती चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी श्री जगन्नाथ स्वामी श्री कार्यशुद्धि श्री వెంకటేశ్వర స్వామి లక్ష్మీ నరసింహ స్వామి శ్రీల గురుదేవుడు శ్రీల ప్రభుపాల వారు పుచ్చబాల శ్రీధర స్వామి భక్తి కంకరమణ మహారాజు గారు అనంతకోటి వైష్ణవ బృందం యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీ జగన్నాథ కథామృతం ఈరోజు 14వ రోజు మనం ఆరంభించి ఇప్పటికీ 14 రోజులు అయింది. ఈరోజు 14వ రోజు. ఈరోజు విశేషంగా అత్యంత పవిత్రమైన రోజు. ఎందుకంటే జగన్నాథపురిలో రథయాత్ర ఆరంభమైంది. స్వామి మెయిన్ టెంపుల్ అంటే శ్రీ మందిరం అని అంటారు. అక్కడి నుంచి గుండిచా మందిరం, ఇంకా వేరే మందిరం ఉంది, ఒక 3 కిలోమీటర్ల పైన అన్నమాట. ఇంత దూరము రథంలో బయలుదేరి ఇక్కడికి చేరుతారు. ఇప్పటికీ మొట్టమొదటి రథము బలదేవుడిది, బలరాముడిది మొట్టమొదటి రథం. ముగ్గురికి 3 రథాలు. ఇలా ఇంట్లో ముగ్గురుంటే 3 కార్లు ఉన్నాయనుకో. మొట్టమొదట బలరాముడు, తర్వాత సుభద్రాదేవి, చివర జగన్నాథ స్వామి. ఇలా 3 రథాలు బయలుదేరుతారు. సో ఈరోజు రథయాత్ర కాబట్టి రథయాత్ర విశేషం గురించి మనం చెప్పుకుందాం. ఈ జగన్నాథుడు ఎలా వచ్చారు, మందిరం ఎలా తయారైంది, చుట్టుపక్కల తీర్థాలు, వీటన్నిటి గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు రథయాత్ర యొక్క విశేషం చెప్పుకుంటాం. అలాగే జగన్నాథ స్వామి తోటి ఆయన భక్తులు చేసిన లీలలు బోర్డులన్నీ ఉన్నాయి, అవి కూడా చెప్పుకుంటాం. స్వామి అనుగ్రహం. సరే, రథయాత్ర అసలు రథయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి బాహ్య కారణము, ఇంకోటి అంతర కారణం. బాహ్య కారణము ఈ భౌతిక జగత్తులో జన్మించిన జీవుల్ని తరింపచేయడానికి, ఉద్ధరించడానికి స్వామి స్వయంగా రథం మీద కూర్చొని బయటకు వస్తారు.
ఈ భరతవర్షంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా సరే గర్భగుడిలో ఉన్న స్వామి ఎవరైతే ప్రతిష్ఠించారో, ప్రాణ ప్రతిష్ఠించారో, ఆ స్వామి అక్కడి నుంచి కదలు. ఎక్కడైనా కదులుతారా? బయటకు వెళ్తారా? ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. ఉత్సవం చేయడానికి, ఊరేగింపు చేయడానికి, చుట్టూ తిరగడానికి, ఏదైనా విశేషమైన పండగలప్పుడు ఉత్సవ విగ్రహాలు బయటకు వస్తాయి. చుట్టూ మందిరం ప్రదక్షిణ చేస్తాయి, లేకపోతే ఊరంతా తిరిగి వస్తాయి, ఊరేగింపు ఇలా చేస్తారు. కానీ మందిరం ఖాళీ చేసి తాళం వేసేసి బయటికి వెళ్ళిపోతారే, అలా జరుగుతున్నాయి. కానీ జగన్నాథ పూరి విశేషంగా మొత్తం ఈ పృథ్వీలో ఈ భరతవర్షంలో ఇటువంటి ధామం ఇంకెక్కడా లేదండి. జగన్నాథ పూరి జీవితంలో ఒకసారి వెళ్ళి దర్శించండి. జగన్నాథ పూరి వంటి ధామము, వంటి తీర్థ ప్రదేశము ఈ పృథ్వీలో ఎక్కడా లేదు. మరి అక్కడికి వెళ్ళి ఎంత మహిమ అంటే, మామూలుగా మాట్లాడుకుంటున్నారు ఒక ఇద్దరు వ్యక్తులు జగన్నాథపురిలో. భగవంతుని సంకీర్తన చేసిన ఫలితం లభిస్తుంది, భగవంతుని నామాన్ని జపించిన ఫలితం లభిస్తుంది. ఊరికి పిచ్చాబడి గప్చుప్పు మాట్లాడుకుంటున్నారు, ఊరికే తిరుగుతున్నారు జగన్నాథపురిలో, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. మొత్తము అనంతకోటి బ్రహ్మాండాన్ని ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది. ఇటువంటి ధామం ఎక్కడుంది చెప్పండి? ఏకాదశి రోజు అన్నం తింటే భయంకరమైన పాపాలు దొరుకుతాయి. ఏకాదశి రోజు అన్నం గ్రహిస్తే, నవధాన్యాలు గ్రహిస్తే భయంకరమైన పాపాలు. భయంకరమైనవి అంటే ఒక గోవుని హత్య చేసిన పాపం, సొంత తల్లిదండ్రుల్ని చంపిన పాపం, సొంత గురువుగారి పత్నితోటి రమించిన పాపం, పరస్త్రీ గమనం, ఒక బ్రాహ్మణుని హత్య చేసిన పాపం. చూడండి ఎంత భయంకరం. జీవితంలో ఎవరైనా చేస్తారేంటి ఇవి? మరి ఇవన్నీ పాపాలు ఎవరైతే ఏకాదశి రోజు అన్నం గ్రహిస్తారో వారికి ఈ పాపాలన్నీ తగ్గుతాయి. మాకు తెలియదు స్వామి, ఇవన్నీ పక్కన పెట్టండి. తెలిసినా తెలియకపోయినా నిప్పు ముట్టుకుంటే ఏమవుతుంది? పోనీ ఈసారి తెలియకుండా పట్టుకున్నాడు, ఈసారి వదిలేద్దాం అని అంటదే. చిన్నపిల్లవాడు పట్టుకున్నా, పెద్దవాళ్ళు పట్టుకున్నా, ఎవరు పట్టుకున్నా సరే నిప్పు ముట్టుకున్నారంటే కాల్ చేస్తుంది. అలాగే తెలిసి తెలియకపోయినా కూడా పాపం చేస్తే పాపమే, పుణ్యం చేసినా కూడా పుణ్యమే. చూడండి, ఏకాదశి అని ఈరోజు తెలియదు, ఉపవాసం ఉన్నారు, మరి ఫలితం లభిస్తుంది. అటువంటి ఏకాదశి ఒకవేళ జగన్నాథపురిలో ఉండి జగన్నాథ మందిరంలో అన్నం ప్రసాదం తీసుకుంటే ఈ పాపాలు తగలవు. ఎంత విశేషమైన ధామము. పైనుంచి దేవతలు చూస్తున్నారు, చతుర్భుజ రూపంలో కనిపిస్తున్నారు జీవులు అందరూ కూడా. ఎవరు వెళ్ళినా కూడా చీమలు, దోమలు, కాకులు అన్నీ కూడా చతుర్భుజ నారాయణ రూపంలో కనిపిస్తున్నారు పైన దేవతలకి. పైనుంచి చూస్తే స్వయంగా లక్ష్మీదేవి చెప్తుంది యమధర్మరాజుతో, అయ్యా నరకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, అందరూ కూడా వైకుంఠమే వెళ్తారు. ఎందుకంటే ఈ పూరి ధామం యొక్క మహిమ. ఒక్కసారి ప్రవేశించినా చాలు, ఒక్కసారి ఆ గాలి పీల్చుకున్నా చాలు, వైకుంఠం వెళ్ళిపోతాం. సరే, ఈ విధంగా మనం మహిమ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు విశేషంగా రథయాత్ర. రథయాత్ర రెండు భావాలు. ఒకటి బాహ్య దృష్టిలో జీవులు ఉద్ధరించడానికి, తరింపజేయడానికి స్వయంగా భగవంతుడు రథం మీద కూర్చొని వస్తారు. జగన్నాథ స్వామి కళ్ళు చూసారా? కళ్ళు పెద్ద పెద్దవి కళ్ళు. ఇంత పెద్ద పెద్ద కళ్ళు కనీసం రెప్ప కూడా లేవు. రెప్ప ఉన్నాయి స్వామి. మరి ఇంత పెద్ద పెద్ద కళ్ళు దేనికి? ఎందుకంటే జగన్నాథ స్వామి ఫోటో చూస్తుంటారు కదా. మరి జగన్నాథపురి ధామానికి వెళ్ళారా ఎవరైనా? 2 సార్లు వెళ్ళారు. ఇంకెవరు వెళ్ళారు? వెళ్ళారా? దర్శనం చేశారు కదా. సార్ అవ్వలేదు.
ఒకసారి ఏంటంటే కళ్ళు చూసారు కదా మొత్తం, ఎంత పెద్ద పెద్ద కళ్ళు. ఇప్పుడు ఎందుకని అంత పెద్ద పెద్ద కళ్ళు? కొన్ని శ్రీరంగం వెళ్ళారా? స్వామి శయనించి ఉంటారు, కళ్ళు మూసుకొని ఉంటారు శ్రీరంగంలో. మరి ఇక్కడేమో పెద్ద పెద్ద కళ్ళు, అక్కడేమో కళ్ళు మూసుకొని ఉన్నారు. కారణం ఏంటి? శాస్త్రం చెప్తుంది ఈయనకి పెద్ద పెద్ద కళ్ళు ఎందుకు ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్ళు ఎందుకోసం ఉన్నాయంటే ఆయన స్వయంగా వస్తారు, ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళని ఎలాగో చూస్తారు, ఆయన దగ్గరికి రాలేని వాళ్ళని మేము వెళ్ళలేము మీ దగ్గరికి, మీరే రండి బయటికి అన్నట్లుగా ఎవరైతే అంటరాని వారు, మిగతా నిమ్న జాతి వారు మందిరంలో ప్రవేశించలేరు కదా. భగవంతుడి యొక్క సంతానం అందరూ కూడా, అన్ని జీవులు భగవంతుడి సంతానం. మరి అందరినీ ఉద్ధరించే బాధ్యత ఆయనదే కదా. అందుకని స్వయంగా భగవంతుడు వస్తారు. మరి ఇంత పెద్ద పెద్ద కళ్ళు దేనికోసం అంటే కించిత్ ఇంత చిన్న మంచి గుణం ఏమైనా ఉందా అని మరీ వెతికి చూస్తున్నారు. అందుకే ఆయన పెద్ద పెద్ద కళ్ళు. స్వామి తప్ప, భగవంతుడు తప్ప ఇంకెవ్వరు కూడా ఈ సమాజంలో లేరు, ఈ లోకంలో లేరు. ఎవరైతే దోషాలు చూడరు, స్వామి చూడరు, ఎవరి దోషాలు చూడరండి. ఎంత పతితుడైనా సరే, ఎంత పాపి అయినా సరే, వాళ్ళలో కూడా మంచి గుణం ఏంటి అని చూడటానికే పెద్ద పెద్ద కళ్ళు. చూడండి, ఏదైనా డబ్బులు పోయాయనుకోండి, ఒక 10 రూపాయలు 20 రూపాయలు పడిపోయాయి, ఎక్కడ పడ్డాయో కనిపించడం లేదు, కరెంట్ పోయింది. అది ఏం చేస్తారు? వెతుకుతారు, కంటి కనిపించదు, టార్చ్ లైట్ వేస్తారు. 10 రూపాయలు ఎక్కడ పడ్డాయి? మరి అవి ఇవి తీసేస్తారు, లోపలికి వెళ్ళిపోయింది ఇవి 10 రూపాయలు. మరి టార్చ్ లైట్ వేసి మరీ చూస్తారు, 2 కళ్ళు 4 కళ్ళు అయిపోతాయి. అప్పుడు ఎక్కడ పడ్డాయి? మరి స్వామి కూడా తన దగ్గరికి వచ్చిన జీవుల యందు, లేకపోతే తాను ఎవరి దగ్గరికి అయితే వెళ్తారు, వారిలో మంచి గుణం ఏముంది, పాపిలో కూడా, పచ్చితుడిలో కూడా మంచి గుణం ఏముంది అది చూస్తారు. ప్రతివారు దోషం చూస్తారు. మీరు ఎంత బాగా పని చేయండి, మరి ఎంత బాగా సేవ చేయండి, దోషాలేంటి మొట్టమొదటి చూస్తారు. వీరిలో ఏంటి దోషాలు జనాలు. కానీ కేవలం భగవంతుడు మాత్రమే కేవలం మంచే చూస్తారు. అందుకే జగన్నాథ స్వామి యొక్క కళ్ళు పెద్ద పెద్దవి. మంచి గుణాలు ఏమున్నాయి ఈ వ్యక్తులు కూడా? పాపి కంటే పాపి, పరమ పాపి, అటువంటి వాళ్ళు కూడా మంచి గుణం ఏముందని చూస్తారు స్వామి. మరి శ్రీరంగంలో స్వామి కళ్ళు మూసుకొని ఉన్నారు. ఎందుకు? దోషాలు నేను చూడను అని చెప్పి వాళ్ళు కళ్ళు మూసుకొని ఉన్నారు. ఈయనేమో మంచి ఎక్కడ ఉందని వెతుకుతున్నారు, ఆయనేమో నేను దోషమే చూడను కళ్ళు మూసుకున్నాను అని చూడండి స్వామి. కనుక పతితుల్ని ఉద్ధరించడానికి, వారి మీద దయతలచడానికి తాను స్వయంగా, శాస్త్రం చెప్తుంది, ప్రాణ ప్రతిష్ఠించిన విగ్రహాలు కదపకూడదు. కానీ ఈయన స్వయంగా వస్తారు. ఎలా వస్తారంటే, ఎలా మనం ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసి వేరే ఊరికి వెళ్తాము, ఏం చేస్తాం? బయట తాళం వేసి వెళ్తాం. అంటే వేరే ఊరికి వెళ్ళామంటే ఇక్కడ ఉన్నామా అంటే ఇక్కడ ఉన్నామా, ఇల్లు ఖాళీ అయిందని కదా. భగవంతుడు కూడా స్వయంగా మందిరం ఖాళీ చేసి వస్తారు, తాళం వేసి వస్తారు. లోపల గర్భగుడికి తాళం వేస్తారు. ఈ 9వ రోజు 10వ రోజు మళ్ళీ వస్తారు. ఇంత దయగలిగిన స్వామి లక్షల మంది రథయాత్రకి వెళ్తారు. అన్ని చోట్ల నుంచి అన్ని జాతి వాళ్ళు ఉంటారు. అందరి మీద దయతలిచారు స్వామి. రథం మీద స్వామిని ఒక్కసారి దర్శిస్తే, రథం మీద ఉన్నప్పుడు స్వామిని ఒక్కసారి దర్శిస్తే మళ్ళీ
పునర్జన్మ ఉండదు. మళ్ళీ ఏ తల్లి గర్భంలో మళ్ళీ వాసం చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ జన్మ మృత్యు జరగలేదని ఈ సంసార చక్రంలో పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రథం మీద స్వామిని దర్శిస్తారు. అంత భాగ్యం. ఇక దర్శించి ఇంతకుముందు రథం పైకి భక్తులు వెళ్ళేవారు ఒక 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వెళ్ళనివ్వడం లేదు. రథం మీద ఎక్కి ఎప్పుడైతే గుండిచా మందిరం వచ్చేస్తుందో ఆగినప్పుడు పైకి రథం ఎక్కి పైకి వెళ్ళేవారు జనాలు. స్వామిని స్పర్శ చేసేవారు, ఆలింగనం చేసుకునేవారు. అప్పుడు ఇంకా గర్భగుళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వెళ్ళకూడదు. ప్లస్ రథం మీద ఇప్పుడు వెళ్ళనివ్వడం లేదు, ఎక్కనివ్వడం లేదు. అక్కడున్న పూజారులు పండాలు వారు మాత్రమే రథం పైకి వెళ్తారు. స్వామి మూల కారణం ఏంటంటే స్వామి జీవుల్ని ఉద్ధరించడానికి. తాను ఒకసారి చూస్తే చాలండి. ఎవరి మీద ఆయన దృష్టి పడుతుందో వారి జీవితం ధన్యమైనట్టు. మరి ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఎంత మీద పడుతున్నాయి? లక్షల మంది మీద పడుతున్నాయి. ఇంత పెద్ద పెద్ద కళ్ళు లక్షల మంది మీద ఆయన చూపు పడిపోతుంది. ఆయన చూపు పడితే చాలు, ఇంకేం కావాలి చెప్పండి. మన కళ్ళు మనం చూస్తాం స్వామిని, చూసినా కూడా చూసినట్లే కాదు. ఎందుకంటే మనం ఏం చూస్తాం? స్వామి ఎంత అందంగా అలంకరించారు, ఏం బట్టలు వేశారు, ఇవన్నీ చూస్తాం. బాహ్య దృష్టి మనం స్వామిలాగా చూడం. కానీ స్వామి మనం చూస్తే మనకి ఉపకారం. మనం స్వామిని దర్శిస్తే మన దర్శనంలో లోపం ఉండొచ్చు. కానీ స్వామి ఒకసారి ఇలా తిరిగారంటే చూడండి, రథయాత్ర సమయంలో స్వామిని పైకెత్తడం, ఊపడము, ముందుకి వెనక్కి. మరి స్వామి 4 వైపు చూస్తారు, ఇలా చూస్తారు. మరి ఎంత లక్షల మంది వెళ్తున్నారు రథయాత్రకి, అందరి మీద దృష్టి పడుతుంది. ఇది ఒక కారణం. జగన్నాథుడు, జగతనాథుడు, మొత్తం జగతంతటి కూడా నాథుడు, స్వామి, ప్రభువు. మరి ఆయనే దిక్కు. అందుకే జగన్నాథ స్వామి, జగతనాథుడు, జగన్నాథుడు. ఇది ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే స్వయంగా గుండిచా రాణి, ఇంద్రద్యుమ్నుడి యొక్క భార్య పేరు గుండిచా. ఎప్పుడైతే జన్మ తీసుకున్నారు గుండిచా మందిరంలో, అంటే ఈ గుండిచా మందిరాన్ని సుందరాచలము అని అంటారు. సుందరాచలం అంటే బృందావనం. స్వామి జన్మ తీసుకున్నారు బృందావనంలో. జన్మ తీసుకున్నారు, వెళ్ళిపోయారు శ్రీమందిరానికి, మెయిన్ మందిరానికి. అప్పుడు గుండిచా రాణి ఏడ్చారు, స్వామి మీరు జన్మ తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. అప్పుడు స్వామి మాట ఇచ్చారు, తప్పకుండా నేను సంవత్సరానికి ఒకసారి 9 రోజులు రథం మీద కూర్చొని వస్తాను అని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే వస్తున్నారు. అంటే ఇది బృందావనము. ఎప్పుడైతే సంవత్సరం అంతా ఉంటారో ద్వారక. అర్థమైంది. కనుక భక్తులందరూ కూడా ద్వారకా నుంచి స్వామిని బృందావనానికి రావడానికి లాగుతారు. మళ్ళీ బృందావనం నుంచి ద్వారకాకు పంపించడానికి భక్తులు లాగరు, బయట వాళ్ళు అంటారు. బయట వాళ్ళు సరదాగా రథం లాగుదాం, స్వామి అక్కడికి వెళ్తే ఏంటి, ఇక్కడికి వెళ్తే ఏంటి అని. కానీ భక్తుల భావం ఏంటి? స్వామి ఎప్పుడు కూడా బృందావనంలోనే ఉండాలి. గోపికలు, గోపాలులు, ఆవులు, నందమహారాజు, యశోద, రాధారాణి, ఎంతమంది సఖీలు ఉన్నారు, సఖాలు ఉన్నారు, గోపికలు ఉన్నారు, గోపాలు ఉన్నారు, యశోదమ్మ, వీరందరేంటి? స్వామి ఎప్పుడు కూడా బృందావనంలోనే ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, మా దగ్గరే ఉండాలి స్వామి అనే భావం వారి. కానీ ద్వారకాలో 16,108 మంది రాణులు ఉన్నారు. అక్కడి నుంచి స్వామిని తీసుకురావాలి ఇక్కడికి, బృందావనానికి. ఇది సరే, ముఖ్య ఉద్దేశము స్వామిని ద్వారకా నుంచి బృందావనానికి తీసుకురావాలి.
సరే, ఈ భావాన్ని స్వయంగా చైతన్య మహాప్రభులు వారు ప్రకటన చేశారు. స్వయంగా చైతన్య మహాప్రభులు వారు. చైతన్య మహాప్రభులు వారు ఎవరు? ఈ విషయం గురించి మనం, ఆయన చేసిన లీలలు ఏంటి, ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటాం. స్వయంగా ఈ భావాన్ని ప్రకటన చేశారు చైతన్య మహాప్రభులు వారు. చైతన్య మహాప్రభులు వారు ఎప్పుడైతే పూరిలో ఉన్నప్పుడు గంభీరాలో ఉండేవారు. గంభీర ఒక మందిరం ఉంది, మందిరం దగ్గర అక్కడ ఉండేవారు. రథయాత్ర సమయంలో వేల మంది, లక్షల మందిని తీసుకెళ్ళి సంకీర్తన చేస్తూ రథాన్ని లాగేవారు. ఒకసారి రథం అసలు ముందుకే వెళ్ళలేదు. పూరి మహారాజుల వారికి చింత అయిపోయింది. ఏంటి రథం ముందుకెళ్ళడం లేదు, స్వామి ఉండిపోయారా? ఏనుగులు తీసుకొచ్చారు రథం లాగడానికి, అయినా కూడా ఒక ఇంచు కూడా ముందుకెళ్ళారు. స్వయంగా చైతన్య మహాప్రభులు వారు వెనక నుండి ఇలా అన్నారు, తలకాయతోటి ఇలా స్పర్శ చేశారు. స్పర్శ చేయడంతో రథం ముందుకు. ఈ చైతన్య మహాప్రభులు వారు ఎవరు? స్వయంగా ఈ కలియుగంలో జీవులు ఉద్ధరించడానికి స్వయంగా కృష్ణుడే, స్వయంగా రాధారాణి ఇద్దరు కలిసి, ఇద్దరు అంటే రెండు శరీరాలు, రెండు తనువులు, రెండు దేహాలు కలిపి ఒక దేహమైంది. ఆయనే చైతన్య మహాప్రభులు. రాధాకృష్ణుడు ఇద్దరు కలిసి మిలిత తనువు అని అంటారు. రాధా కృష్ణ ఇద్దరు కూడా రెండు శరీరాలలాగా కనిపిస్తున్నాయి, కానీ ప్రాణం ఒకటే. ఎంతమంది భక్తులు ఉన్నారు? అందరిలో కల్లా సర్వశ్రేష్టమైంది శ్రీమతి రాధారాణి. కృష్ణుణ్ణి అమితంగా ప్రేమిస్తుంది రాధారాణి, అమితంగా సేవ చేస్తుంది రాధారాణి. ఆవిడ యొక్క రోమకూపం నుండి కోట్ల కొలది గోపికలు ప్రకటమయ్యారు కృష్ణుని సేవించడానికి. అసలు చైతన్య మహాప్రభువుగా ఎందుకు అవతరించారు? అవతరించాల్సిన అవసరం ఏంటి? బాహ్య కారణం ఏంటంటే కలియుగం యొక్క ధర్మం, యుగ ధర్మం నామ సంకీర్తన. ఈ కలియుగంలో ఏదైనా జీవికి భగవంతుని పొందాలంటే కేవలం నామ సంకీర్తన చేస్తే పొందవచ్చు. భగవంతుని యొక్క హరినామాన్ని జపించడం, సంకీర్తన చేయడం, శ్రవణం చేస్తే వైకుంఠ ప్రాప్తి. కేవలం హరినామమే. శ్రవణం, కీర్తన, స్మరణం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాక్ష్యం, సత్యం, ఆత్మ నివేదనం. ఈ నవవిధ భక్తి అని అంటారు. 9 రకాల భక్తి. భక్తిలో శ్రవణం, మొట్టమొదట హరికథ వినాలి. ఎప్పుడు వినాలి, ప్రతి క్షణం వినాలి హరికథ. హరి అంటే భగవంతుడి పేరు హరి. ఆయన యొక్క కథ, ఆయన చేసిన లీలలు, ఆయన చేసిన అవతారంలో ఏమేమి లీలలు చేశారు, ఆయన గురించి వినాలి 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 వినాలి. 24 గంటలు వినాలి. చెత్తా చెదారం వింటూ ఉంటారు జనాలు. అక్కడేం జరిగింది, ఇక్కడేం జరిగింది, న్యూస్ పేపర్, టీవీలు, మొబైల్ ఈ రోజుల్లో. మరి ఎప్పుడు చూసినా కూడా చెత్తా చెదారం. మరి ఆ చెత్త వల్ల లాభం ఏం లేదు. ఏమైనా లాభం ఉందా ఏంటి చెప్పండి? ఈరోజు పేపర్ చదవలేదు, నష్టం ఏంటి చెప్పండి? లాభం ఎలాగో లేదు, పోనీ నష్టం ఏమైంది? ఈరోజు టీవీ చూడలేదు అనుకుందాం, నష్టం ఏమైనా అయిందా? లాభం ఎలాగో లేదు తెలుసు మీకు. పోనీ నష్టం ఏమైనా? స్వామి లాభం ఎలాగో లేదు, నష్టం అయిపోతుంది మాకంతా, అందుకే మేము చూస్తున్నాం అని అనుకోవచ్చు. మరి నష్టం ఏంటి చెప్పండి? పోనీ మంచి పిక్చరు, సీరియల్ అవే కదా చూసారు టీవీలో, మరి చూడలేదు అనుకున్నాం, ఏమైనా నష్టం అయిపోయిందా? జీవితం సగం నష్టం అయిపోయిందా? మరి ప్రయోజనం లేనప్పుడు నష్టం కూడా లేదు. మరి అర్థమైందా? ఒక వస్తువు వల్ల లాభం లేదన్నప్పుడు నష్టం కూడా లేదు. మరి లాభం ఉంటే అబ్బా ఇంత లాభం వస్తుంది స్వామి, ఎలా వదలవచ్చు అనుకోవచ్చు.
ఏం చెప్పండి. పోనీ ఒక అరగంట ఇక్కడ కూర్చున్నారు, ఎంత లాభమో చూడండి. దేవతలు కూడా కోరే దుర్లభమైన మనిషి శరీరం పొందారు. మరి సార్థకత ఎప్పుడు లభిస్తుంది? స్వామి ఎదురుగా కూర్చొని హరికథ విన్నప్పుడే, భగవంతుని గుణాన్ని కీర్తించినప్పుడే, భగవంతుని నామాల్ని జపించినప్పుడే మీ యొక్క మనుష్య శరీరం సార్థకమవుతుంది. దేవతలు కూడా ప్రార్థిస్తున్నారు భగవంతుని, స్వామి మనుష్య శరీరం ఇవ్వండి స్వామి మాకు. చూడండి, ఏ శరీరం అయితే మనం పొందామో ఈ శరీరం చాలా దుర్లభం అండి. చాలా దుర్లభం అంటే 84 లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణం చేసిన తర్వాత భగవంతుని కృప ఏ జీవి మీద పడుతుందో ఆ జీవికి మాత్రమే మనుష్య శరీరం లభిస్తుంది. అంటే మేము అందరం కూడా 84 లక్షల జీవరాశుల్లో భ్రమణం చేశాము. కుక్క అయ్యాము, నక్క అయ్యాము, చెట్లు అయ్యాము. చూడండి ఆ జీవులు ఎంత కష్టపడుతున్నాయి. ఒక చెట్టు అనుకుందాం, చెట్టు 100 సంవత్సరాలు ఎండకి వానకి పడుంటుంది. అలా ఎంత భయంకరమైన యాతనలు అనుభవిస్తుంది. మనకి చెప్పలేదు పాపం, మనం అర్థం చేసుకోలేము, కానీ యాతనలు అనుభవిస్తుంది. ఎందుకంటే అది కూడా ఒక జీవి. మరి ఎన్ని రకాలు కుక్కలు అన్ని జీవులు కూడా భయంకరమైన యాతనలు అనుభవిస్తున్నాయి. మరి స్వామి చూశారు, అరే ఈ జీవులు పాపం కష్టపడుతున్నాయి, ఈ 84 లక్షల జీవరాశులు భ్రమణం చేస్తున్నాయి. ఎప్పుడైతే మనుష్య శరీరం తయారు చేశారు, భగవంతుడు సృష్టించారు, అప్పుడు మనిషి శరీరం చూసి భగవంతుడికి ఆనందం కలిగింది, పరమానందం కలిగింది. మనిషి కోరుకుంటే, ప్రయత్నిస్తే, సాధన చేస్తే నా దగ్గరికి రాగలడు. మిగతా జీవులు రాలేవు. కానీ మనిషికి తనను పొందే బుద్ధిని ప్రదానం చేశారు భగవంతుడు. బుద్ధి అందరికీ బుద్ధి ఉందండి, జీవులు అందరికీ ఉంది. కానీ మనిషికి తప్ప మిగతా జీవులకి భగవంతుడిని పొందే బుద్ధి లేదు. విషయం అది. చూడండి, చెప్పేవాడు మేము మనిషి, వినేవాళ్ళు మీరు మనుషులు. ఇంకేమైనా జీవులు వచ్చాయా? మనిషి తప్ప ఇంకేమైనా జీవులు ఏమన్నా వింటున్నాయా? కొన్ని చెప్తున్నాయా? మనిషి చూడండి, ఎంత దుర్లభం శరీరము మనిషి శరీరం. మరి ఈ దుర్లభమైన మనిషి శరీరం కేవలం భగవంతుని పొందడానికి మాత్రమే ప్రయత్నిస్తే సార్థకమవుతుంది, లేకపోతే లేదంట. మరి మిగతా జీవులాగా తినడంలో, నిద్రపోవడంలో, పిల్లల గండంలో, మరి ఇందులోనే సమయాన్ని వృధా చేస్తే మరి లాభం ఏంటి? లాభం ఏమున్నాయి? మిగతా జీవులకి మనకి తేడా ఏంటండి? ధర్మేణ హీనే పశువే సమానం. మనిషి జన్మ తీసుకున్నా కూడా పశువుతోటే సమానం. ఎప్పుడైతే మనం భగవంతుని భజన చేయమో పశువుతోటే సమానం. కనుక ఈ దుర్లభమైన మనుష్య శరీరాన్ని సార్థకం చేసుకుందాం. నిరంతరం భగవంతుని నామాన్ని జపిద్దాం, హరికథ విందాం. స్వయంగా ఈ భక్తులందరిలో శ్రీమతి రాధారాణి సర్వశ్రేష్టమైన ఆవిడ. స్వయంగా కృష్ణుడికే అనిపించింది, నా నామంలో ఏముంది, నా రూపంలో ఏముంది. మరి ఇంతమంది భక్తులు, కోట్ల మంది, లక్షల మంది భక్తులు భక్తి చేస్తున్నారు. సర్వశ్రేష్టమైన శ్రీమతి రాధారాణి, గోపికలు మీరందరూ కూడా నా రూపంలో ఏముంది? నిరంతరం కృష్ణ కృష్ణ అని జపం చేస్తున్నారు, వాళ్ళందరూ కీర్తన చేస్తున్నారు. నా నామంలో ఏముంది? కృష్ణుడికి డౌట్ వచ్చేసింది, సందేహం వచ్చింది. ఆయనకి ఒకసారి అనిపించింది, నా నామంలో ఏముందో నేనే రుచి చూడాలి ఒకసారి. మరి రుచి చూడాలంటే చూడండి, ఇప్పుడు తేనెటీగా మరి తేనెలో పడిపోతే మరి రుచి చూడగలదా? రుచి చూడలేదు కదా. ఇప్పుడు ఏదైనా వస్తువు, ఇప్పుడు గోదావరి నీళ్ళు వెళ్ళాము, కాస్త ఆచమనం చేసుకుందాం, రుచి చూద్దామంటే దూరంగా ఉండి రుచి చూడవచ్చు. మరి దాంట్లోనే దూకేసాం, ఇంకేంటి ప్రాణం పోదు. అలాగే స్వయంగా కృష్ణుడిలాగా ఉంటే కృష్ణతత్వం అర్థం కావట్లేదు. కృష్ణుడికి కృష్ణనామం యొక్క రుచి తెలియడం లేదు. కృష్ణుడికి కృష్ణుడి యొక్క రూపం గురించి తెలియడం లేదు. ఎవరు తెలుసు? భక్తులకు మాత్రం. కృష్ణుడు ఒకసారి
యశోదమ్మ కృష్ణుడిని స్నానం చేయించి, చిన్ని కృష్ణుడు ఒక 3-4 సంవత్సరాలు ఉంటాయి, చిన్ని కృష్ణుడిని స్నానం చేయించి ఆయనకి మరి రకరకాల ఆభరణాలని, బట్టల తొడిగి, పీతాంబరం దొరికి రకరకాల ఆభరణాలు మరి తొడుగుతుంది. చేతులకి, కాళ్ళకి గజ్జలు, బాజుబంధం, వడ్డాను, మయూరు పింఛ, నెమలి పింఛ, హారాలు, కౌస్తుభ మణి, ఇవన్నీ కూడా యశోదమ్మ, మిగతా కృష్ణుడి యొక్క స్నేహితులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి అడవిలో దొరికే రకరకాల పుష్పాలు, చెట్లు, చామలు అవి కూడా తీసుకొచ్చి పెట్టేస్తున్నారు. బయట అడవిలో దొరికే పిచ్చి పిచ్చి పుష్పాలు ఉంటాయి, అవి కూడా తీసుకొచ్చి తల్ల పెడుతున్నారు. చూడు చూడు కృష్ణుడా, కృష్ణ కృష్ణ ఎంత అందంగా ఉన్నావు, ఇప్పుడు చూడు, అర్థంలో చూసుకో. మరి ఇంతగా అలంకరింపబడ్డాడు కృష్ణుడు. గోపికలందరూ కూడా రెప్పపాటు కూడా సహించలేకపోతున్నారు. చూస్తున్నప్పుడు, కృష్ణుడు దర్శించేటప్పుడు రెప్ప పడిపోతే వాళ్ళకు అనిపిస్తుంది మరి 1000 తేళ్ళు పాములు కాటేస్తే ఎంత భయంకరమైన యాతన. ఒక తేలు ఒక పాము కలిస్తేనే ఎలా ఉంటుంది? ఒక తేలు వచ్చి కరిచింది, కరిచేసింది, ఎలా ఉంటుంది? ఎప్పుడైనా కరిచిందా లేదా? తేలు కరిచిందా? ఎంత భయంకరమైన యాతన, ప్రాణం పోతుంది. మరి ఒక్క తేలు ఒక పాము కరిస్తేనే ఇంత యాతన, 1000 తేళ్ళు ఒకేసారి వచ్చి కరిచాయి. మరి గోపికలు కృష్ణుడిని దర్శించేటప్పుడు ఒకసారి రెప్ప పడితేనే వారికి అంత బాధ, సహించలేకపోతుంది. ఒక్కసారి రెప్ప పడితేనే అంటే కృష్ణుడి విరహం సహించలేకపోతుంది. మనం రోజు మందిరం రాకపోయినా నెల తర్వాత వచ్చినా కూడా మనకేమనిపిస్తుంది? అనిపిస్తుంది. రోజు కృష్ణుడికి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శిస్తున్నారు, రోజు వస్తున్నారు, దర్శనం చేస్తున్నారు, ప్రదక్షిణ చేస్తున్నారు. ఏదో ఒక రోజు రాలేకపోయాను, తర్వాత రోజు అనిపిస్తున్నాయి, అయ్యయ్యో నేను కృష్ణుని చూడలేకపోయాను అనిపిస్తున్నాయి. 2 రోజులు 3 రోజులు కృష్ణుడు చూడలేదు, కృష్ణుడు చూడలేకుండా నేను ఉండలేకపోతున్నాను అనిపిస్తున్నాయి. అనిపిస్తున్నాయి. ఊరికే మాటలు, ఊరికే కబుర్లు. ఇవన్నీ వారం రోజులు రాకుండా అయినా కూర్చుంటాం, టీవీలు, సీరియల్, సినిమాలు పెడితే చాలు. మరి అలా అనిపిస్తుంది అంటే మంచిది. ఒకవేళ 2 రోజులు 4 రోజులు బాగుపోయినాయని ఆ కృష్ణుడే చూస్తున్నాను, చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఆ కృష్ణుడే కదా. 4 రోజులు బాగుపోతే ఏమైంది? పంపలేమని అనుకుంటే మరి ఒకరోజు ఒక పూట మీరు తినకపోతే బాబాయ్ నీరసం వచ్చేసింది, పడిపోతానేమో, పడుకోండి. మరి ఒకరోజు తినకపోతే, ఒకరోజు స్నానం చేయకపోతే, ఒకరోజు మరి మీకు తెలిసిన వారు, మీ బంధువులు, తల్లిదండ్రులు, లేకపోతే మీ భార్య, లేకపోతే మీ భర్త, లేకపోతే మీ పిల్లలు ఎక్కడో దూరం వెళ్ళారు, మరి ఇంత చింత అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తారా, ట్రైన్ ఎక్కేవా లేదా, ట్రైన్ వచ్చిందా లేదా, ఎక్కేవా లేదా, సీటు దొరికిందా లేదా, అన్నవరం దారి లేదా, విశాఖపట్నం వచ్చిందా లేదా, 40 సార్లు ఫోన్ చేస్తారా. మరి చూడండి, భగవంతుని దర్శించకపోయినా, భగవంతుని భజన చేయకపోయినా బాధ లేదు, కానీ మన శరీరంతో సంబంధం ఇచ్చిన ఈ వ్యక్తులతో మరి కాస్త ఒక క్షణం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే ఇంకా రాలేదండి, ఇంకా రాలేదండి. స్కూల్కి వెళ్ళారు 2 గంటలు, ఒక 5 నిమిషాలు అయితే ఇంకా రాలేదండి, ఇంకా కంగారు పడిపోతారు. కానీ గోపికలు పాపం ఒక్క రెప్పపాటు సమయం కూడా ఓర్చుకోలేకపోతున్నారు. కృష్ణుడు దర్శిస్తున్నారు, దర్శిస్తూ ఉంటే రెప్ప పడిపోతుంది, మరి పడిపోతుంది కదా. మరి గోపికలు అంటున్నారు, అచ్చా బ్రహ్మకి అసలు సృష్టి చేయడమే తెలియదు, అనవసరంగా ఈ రెప్ప ఇచ్చారు. రెప్పే లేకపోతే కృష్ణుడిని నిరంతరం దర్శించవచ్చు కదా. అనవసరంగా రెప్ప ఇచ్చారు, రెప్ప పడిపోతే మళ్ళీ కృష్ణుడు కనిపించడం. చూడండి, రెప్పపాటు కూడా
యుగాయితం నిమీషేన, రెప్పపాటు కూడా యుగాలతో సమానమైంది కృష్ణుడు కనిపించకపోతే. కానీ కృష్ణుడు ఎదురుగా ఉంటే యుగాలు కూడా ఒక నిమిషంలాగా అనిపిస్తుంది. చూడండి, ఎవరైతే మనం ప్రేమిస్తాము, ఒక వ్యక్తి, తల్లిదండ్రులు కానీ ఎవరైనా ఇస్తారు, ఆ వ్యక్తి మన దగ్గర ఉంటే సమయమే తెలియదు. నెలలు సంవత్సరాలు అయినా కూడా మనకి సమయం తెలియదు. చూడండి, మనం ఎవరినైతే ప్రేమిస్తామో ఆ వ్యక్తి మన దగ్గర ఉన్నారు, పక్కన ఉన్నారు, ఈ రోజంతా గడుస్తున్నా కూడా సమయం తెలియదు. అరే అప్పుడే మధ్యాహ్నం అయిపోయింది, అప్పుడే రాత్రి అయిపోయింది. మరి ఏ వ్యక్తితోటైతే దూరంగా ఉన్నాడు ఆ వ్యక్తి, ఒక 5 నిమిషాలు కూడా మనకేమనిపిస్తుంది, ఇంకా రాలేదండి, ఎంత సమయం అయిపోయిందో, చాలా గోల్డెన్ సమయం అయిపోయింది అనిపిస్తుందా? అనిపిస్తుంది. 5 నిమిషాలు ఒక రోజు కోసం వెళ్ళారు వ్యక్తి, మనకేమనిపిస్తుంది, నెల రోజుల నుంచి కనిపించడం లేదు అనిపిస్తుందా? ఒక రోజు కోసం వెళ్ళారు ఆ వ్యక్తి, ఎందుకంటే ఆ వ్యక్తితో ఈ విధంగా మనం ప్రేమిస్తున్నాము. ఆ వ్యక్తి కనిపించకపోతే, ఒక రోజు కనిపించకపోతే మనకు అనిపిస్తుంది, ఎన్ని రోజుల నుంచి కనిపించడం లేదు అనిపిస్తుంది. అరే 4 రోజుల కోసం కదా నేను వెళ్ళాను, లేదు 4 రోజుల కోసమేనా, నాకు అనిపించింది నెల అనిపించింది. మరి గోపికలు ఆ విధంగా ప్రేమించేవారు కృష్ణుడు. మరి గోపికల్లో సర్వశ్రేష్టమైంది శ్రీమతి రాధారాణి. కృష్ణుడిని అలంకరించారు యశోద, గోపాలు, వీరందరూ కూడా. అలంకరించిన తర్వాత కృష్ణుడు తనను తాను చూసుకుంటున్నారు. మణి స్తంభంలో, మణిమయమైన స్తంభంలో తనను తాను చూసుకుంటున్నారు. చూసుకునేసరికి ఎవరి వ్యక్తి అనిపిస్తుంది కృష్ణుడు. ఎవరైనా ఇంత అందంగా ఉన్నారు, చిన్నపిల్లవాడు, అచ్చం నాలాగే ఉన్నాడు ఏంటి, అబ్బా ఇంత బాగున్నాడని చెప్పి కృష్ణుడు వెళ్ళి ఆ మణిమయమైన స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటున్నాడు. ఎవరి పిల్లోడి, ఇంత చక్కగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు. చూడండి, కృష్ణుడు వెళ్తుంటే తన నీడను తాను చూసుకొని మోహితం అయిపోతుంది. ఎవరి చిన్నపిల్లవాడు నా వెంటే పడుతున్నాడు, నేను నడిస్తే వాడు నడుస్తున్నాడు, నేను పరిగెత్తితే వాడు కూడా పరిగెత్తున్నాడు, మరి నీడ వస్తుంది కదా. అప్పుడు కృష్ణుడికి, ఓహో అందుకే నా గోపికలు నన్ను ప్రేమిస్తుంటారు, అందుకేనా శ్రీమతి రాధారాణి ఒక్క క్షణం కూడా నన్ను, నా నామం కృష్ణ కృష్ణ అని చెప్పకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతుంది, అంత అందంగా ఉంటానే. నా నామంలో ఏముంది అసలు, నా రూపంలో ఏముంది, నాకే అర్థం కావడం లేదు. మరి ఎవరైతే ఆస్వాదిస్తున్నారో వాళ్ళకే కదా అర్థమయ్యేది, నాకు అర్థం కాదు కదా. అప్పుడు గోపికల దగ్గరికి వెళ్ళి అడిగారు కృష్ణుడు, నా నామంలో ఏముంది, నా రూపంలో ఏముంది, నా మాటల్లో ఏముంది, నా కథలో ఏముంది. అప్పుడు గోపికలు రాధారాణికి చెప్పారు, కృష్ణుడితో అన్నారు, నిజానికి నీ నామంలో, నీ రూపంలో, నీ లీలల్లో, నీ కథలో ఎంత మధురత, ఎంత తీపితనం ఉంది, మరి కేవలం శ్రీమతి రాధారాణికి మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలుసు. అప్పుడు స్వయంగా కృష్ణుడు వెళ్ళి రాధారాణిని అడిగారు, నిజానికి నా రూపంలో ఏముంది, నా నామంలో ఏముంది. అప్పుడు రాధారాణి అన్నారు, నీ నామంలో, నీ రూపంలో, నీ లీలలో ఏముందో నీకు తెలియదు. ఇప్పుడు నాలాగా అయితే నీకు, నాలాంటి హృదయం నీకుంటే, నాలాంటి రూపం నీకుంటే, నాలాంటి హృదయం నీకుంటే, నాలాంటి మనసు నీకుంటే అప్పుడు నీకు అర్థమైంది. మరి నీకు నువ్వులాగా ఉంటే నీకు అర్థం కాదు, నువ్వు నాలాగా అయితే అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు స్వయంగా కృష్ణుడు శ్రీమతి రాధారాణి యొక్క హృదయాన్ని, మనసుని, ఆమె శరీరాన్ని గ్రహించారు. తనను తాను అర్థం చేసుకోవడానికి, తన నామంలో ఏముంది, రూపంలో ఏముంది తెలుసుకోవడానికి స్వయంగా కృష్ణుడు రాధారాణి యొక్క భావాన్ని గ్రహించారు, ఆవిడ రూపాన్ని, ఆవిడ హృదయాన్ని గ్రహించారు. కృష్ణుడు ఈ విధంగా గ్రహించడంతో చైతన్య మహాప్రభు రూపంలో ప్రకటమయ్యారు, అవతరించారు. బోలో శ్రీ చైతన్య మహాప్రభుకి. చైతన్య మహాప్రభు వారు ఎందుకు అవతరించారు, ఇది గూఢ రహస్యం. ముఖ్య కారణం చెప్తారు, యుగ ధర్మంలో కృష్ణ భక్తిని ప్రచారం చేయడానికి చైతన్య మహాప్రభు వారు వచ్చారు. ఇది బాహ్య కారణం. లోపల ఉన్న కారణం ఏంటంటే స్వయంగా కృష్ణుడే రాధారాణి యొక్క భావాన్ని గ్రహించి
తనలో ఏముంది, తన నామంలో ఏముంది, రూపంలో ఏముంది చూడడానికే, పరీక్షించడానికే, ఆస్వాదించడానికే మరి చైతన్య మహాప్రభు వారు నిరంతరం కృష్ణ కృష్ణ. ఎందుకంటే ఆవిడ రాధారాణి. బయట కనిపించడానికి ఒక పురుషుడు రూపంలో చైతన్య మహాప్రభు రూపం కనిపిస్తుంది, కానీ రాధారాణి స్వయంగా నిత్య నిరంతరము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ విధంగా భగవంతుని నామాన్ని నిత్యం జపించేవారు చైతన్య మహాప్రభు వారు. ఎందుకంటే స్వయంగా రాధారాణి కాబట్టి నా నామంలో ఏముంది, నా నామంలో ఏముంది అని చెప్పి ఈ విధంగా నిత్య నిరంతరము ఉత్కంఠంగా మరి గద్గద స్వరంతో స్వేద కంపకంట ఈ సాత్విక వికారాలతో జపించేవారు, నిత్యము నృత్యం చేసేవారు హరే కృష్ణ హరే రామ. కనుక ఒక్కసారి హరే కృష్ణ హరే రామ అంటే మరి నృత్యం చేసేసేవారు చైతన్య మహాప్రభు. మరి చైతన్య మహాప్రభు వారికి వారు ఎవరైతే చూస్తారో, ఎవరైతే స్పర్శ చేస్తారో వాళ్ళు కూడా హరే కృష్ణ అనేవారు. చైతన్య మహాప్రభు వారు ఒకసారి దక్షిణ భారత యాత్ర చేస్తున్నారు. చూడండి చమత్కారం. ఎందుకంటే స్వయంగా రాధారాణి కాబట్టి ఆయన యాత్ర చేస్తున్నారు. చేస్తుంటే ఊరి చివర ఒక చాకలాయన బట్టలు ఉతుకుతున్నారు. చైతన్య మహాప్రభు వారు వెళ్తున్నారు. ఎప్పుడైతే ఈ బట్టలు ఉతికే ఆయన పక్కనే నది ఉంది, ఆ నది ఒడ్డున బట్టలు ఉతుకుతున్నారు. చైతన్య మహాప్రభు వారు దారిలో వెళ్తూ హరే కృష్ణ అన్నారు. అంతే. మరి అనడంతో హరే కృష్ణ విన్నారు ఆ చాకలి ఆయన బట్టలు ఉతికే ఆయన కూడా హరే కృష్ణ అన్నారు. చూడండి, ఆయన కూడా హరే కృష్ణ అన్నారు, హరే బోల్ అన్నారు. మళ్ళీ రెండోసారి చైతన్య మహాప్రభు అనగానే ఆయన నృత్యం చేయడం మొదలుపెట్టారు హరే కృష్ణ హరే. ఆ పక్కనే గాడిద ఉంది. బట్టలు ఉతికిన తర్వాత అరే గాడిద సాయం చేస్తుంది. ఎప్పుడైతే ఈ గాడిద ఈ హరే కృష్ణ ఈ నృత్యం చేయడం చూసింది, విన్నది, మరి గాడిద కూడా హరే కృష్ణ అని చెప్పడం మొదలుపెట్టింది. గాడిద కూడా నృత్యం చేయడం మొదలుపెట్టింది. తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే బట్టలు ఉతుకుతున్నారు హరే కృష్ణ అంటే, ఈ వ్యక్తి ఊర్లోకి వెళ్ళారు. ఊర్లో జనాలు ఈయన హరే కృష్ణ అని చెప్పడం, నృత్యం చేయడం చూసి ఊర్లో జనాలు అందరూ కూడా హరే కృష్ణ హరే రామ అన్నారు. ఊర్లో జనాలు చూడండి, ఒక వ్యక్తికి రోగం వస్తే ఆ ఊర్లో జనాలందరూ కూడా ఆ రోగం వస్తుంది. అలాగే మరి హరే కృష్ణ హరే రామ అని జపం చేయడం వల్ల, చైతన్య మహాప్రభు వారి ప్రభావం వల్ల అందరూ ఊళ్ళో జనాలందరూ కూడా రోగం అందుకుంది, అందరూ కూడా హరే కృష్ణ హరే రామ అంటున్నారు. మరి అంత ప్రభావం ఉంది. అది స్వయంగా కృష్ణుడు రాధారాణి యొక్క భావాన్ని గ్రహించి చైతన్య మహాప్రభుల రూపంలో ఈ కలియుగంలో 500 సంవత్సరాల క్రితం నవద్వీప ధామం, పశ్చిమ బెంగాల్ నవద్వీప ధామంలో అవతరించారు. మనము ఆయన చేసిన లీలల గురించి, పూరి జగన్నాథపురిలో ఏమేమి లీలలు చేశారు ఆ విషయం గురించి, మరి ఆయన యొక్క భావము రథయాత్ర కాబట్టి ఆయన యొక్క భావము స్వామిని, కృష్ణుడిని, ఎందుకంటే స్వయంగా రాధారాణి కదా, రాధారాణి ఎప్పుడు కూడా కృష్ణుడిని బృందావనంలోనే ఉండాలని, చూడాలని అనిపిస్తుంది. ద్వారకా, మథుర, కృష్ణుడు 11 సంవత్సరాలు బృందావనంలో ఉన్నారు. అక్కడ నుంచి మథుర వెళ్ళారు, అక్కడ ఒక 14 సంవత్సరాలు ఉన్నారు. అక్కడ నుంచి ద్వారకా వెళ్ళారు, అక్కడ 100 సంవత్సరాలు ఉన్నారు. మరి ఎప్పుడైతే ఒకసారి విశేషంగా గోపికలు ఏడుస్తున్నారు కృష్ణుడి విరహం, అక్రూరుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడు కదా కృష్ణుడు, గోపికలు అందరూ ఏడుస్తున్నారు, రాధారాణి ఏడుస్తున్నారు. మరి ఈ భావాల గురించి మనం ఇంకా రేపు మరి తర్వాత గోపికలు వెళ్ళి కృష్ణుని కలిశారు. ఆ యొక్క భావం, ఈ రథయాత్ర యొక్క రహస్యం ఏంటి, ఈ విషయాల గురించి మనం చెప్పుకుంటున్నాం. రేపు మళ్ళీ చెప్పుకుంటాం.
बोलो जगन्नाथ स्वामी की जय। बलदेव स्वामी की जय। सुभद्रा माता की जय। सुदर्शन चक्र की जय। बोलो जगन्नाथ रथ यात्रा महामहोत्सव की जय। श्री राधा गोपीनाथ स्वामी की जय। श्रीमन चैतन्य महाप्रभु की जय। कलियुग पावन चैतन्य महाप्रभु की जय। श्रीमती राधा रानी की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। हरिनाम संकीर्तन की जय। गोदावरी माता की जय। जय पूज्यपाद त्रिदंड स्वामी भक्ति गंधर महाराज गारी की जय। जय पूज्यपाद हरिदास प्रभु की जय। पूज्यपाद सुदर्शन दास प्रभु की जय। पूज्यपाद हलाई प्रभु की जय। पूज्यपाद नारायण प्रभु की जय। समवेत भक्त वृंद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। नाम संकीर्तन की जय। गोविंदा गोविंदा। गोविंदा गोविंदा। गोविंदा गोविंदा। हरे कृष्ण गोविंदा। गोविंदा